వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ సిద్ధంకు ఏలూరు జిల్లా దెందులూరు ముస్తాబవుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ క్యాడర్ సభకు రానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు, కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి సీఎం వైఎస్ జగన్ అభివాదం చేసేందుకు సభావేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సభా ప్రాంగణం వద్ద నుంచి రాజు. కార్తీక్, చూడవచ్చు దెందులూరుకి సంబంధించినటువంటి కేంద్రంగా కూడా సహారా మైదానంలో కూడా జరగనున్నటువంటి సిద్ధం బహిరంగ సభకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మరి చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కూడా ఇక్కడ రాబోతున్నారు. గోదావరి జిల్లాలో అతిపెద్ద సభగా కూడా జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది? ఇదిగోండి, మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా ఆళ్ళనాని గారి అధ్యక్షతన ఏలూరు నుంచి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో అదేవిధంగా ఆయన సంక్షేమం అభివృద్ధి అనుకుంటూ ముందుకుంటూ వెళ్తున్నారు. ఆ అభివృద్ధిలో భాగంగానే మరి ఈరోజు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న వాళ్ళని కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎదుర్కోవడానికి. మరి ఆయన చెల్లెలు మాట్లాడుతుంది, అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది, సంక్షేమం ఎక్కడ కనబడుతుంది అని చెప్పేసి. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే మీరు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి అయితే అవ్వచ్చమ్మా. మేము రాజశేఖర రెడ్డి గారి బిడ్డగాను జగనన్న చెల్లిగాను మేము గౌరవిస్తాం. కానీ మా ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రోహం చేసి మమ్మల్ని మరి విడగొట్టి ఇక్కడికి పంపించి ఏమీ లేకుండా ఈ రోజున మా రాష్ట్రానికి ఏది అతిగతి లేకుండా చేసిన నిన్ను మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలి? నువ్వు ఆ పార్టీతో జతకడితే నీకు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏంటి ఆశయాల్ని తూట్లు పొడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నావే. ఏం తూట్లు పొడిచారు? ఈ రోజున నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసినా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కనబడుతున్నాయి, మెడికల్ కాలేజీలు కనబడుతున్నాయి, పోర్టులు కనబడుతున్నాయి, నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి కనపడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షల నుంచి 5 లక్షల వరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలకు ఎక్కడ తూట్లు పడిచాడు? నువ్వు పడుస్తున్నావు. ఆయన కూతురని చెప్పుకోవడానికి కూడా అర్హత లేకుండా చేసుకుంటున్నావు. నువ్వు రాజకీయాల్లో చంద్రబాబు చేతిలో మరొక పావుగా వాడబడుతున్నావు. నువ్వు సెకండ్ కేఏ పాలైపోతావు. ఆయన బెటర్ అనిపిస్తున్నాడు. ఆయన ఇంకా తెలివిగా జ్ఞానంగా ఆలోచించి ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. నీవైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ లో భాగం అయిపోయావు. మరి మున్సిపాలిటీ వాళ్ళని వాడాడు, అంగన్వాడీ వాళ్ళని వాడాడు, పవన్ కళ్యాణ్ వాడాడు, తర్వాత నేను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. రేపు నిన్ను కూడా ఎవరన్నా నీకంటే కొంచెం బెటర్గా మాట్లాడే వాళ్ళు దొరికితే నిన్ను కూడా పక్కన యూజ్ అండ్ త్రో అన్నట్టుగా తోసిపడేస్తాడు. నీకు అది అర్థం అవట్లా. ఇంత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి సంక్షేమం అభివృద్ధి ఇచ్చిన ఆయన, ఇంతమంది ఆడబడుచుల అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు అంటూ ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నీకెలా అన్యాయం చేస్తాడని నువ్వు అనుకుంటున్నాము? రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు నీకు అన్యాయం చేశాడంటే? ఎవరైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారా? నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని? అది ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉందని రాష్ట్రంలో. ఒకసారి నువ్వు మా ఆంధ్రాలో నువ్వు ఎవరో పొంగులేటి శ్రీను కోసం నేను త్యాగం చేశాను సీట్ అని చెప్తున్నావే. ఈ రోజు నీ సొంతాన్న నీ గుర్తుకు రావట్లేదా? ఒక అంతర్జాతీయ సువార్థికుని భార్యవు కదా నువ్వు. నీకు బైబిల్ తెలుసు కదా. ఏ విధంగా నీ సహోదరుని ప్రేమించాలని నీకు తెలియదా? నీ తోటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో నీకు తెలియదా? ఈ రోజున రాజకీయాల కోసం ఈ విధంగా అన్న మీద నిందలేయడం రాష్ట్రంలో ఎవరో నమ్మరు. అన్న, మొన్న భీమిలిలో జరిగిన సిద్ధం సన్నాహక సభ జన సముద్రం అయితే ఈ రోజున రేపు జరిగే ఈ దెందులూరు సిద్ధం సన్నాహక సభ జన సునామీని క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రజలు వదిలే గాలికి అమరావతిలో ఉన్న సైకిల్ గాజు షేపు మారిపోతాయని తెలియజేసుకుంటూ యావత్ యువత, యావత్ ప్రపంచం ఈ రోజున స్వచ్ఛందంగా ఈ సిద్ధం సన్నాహక సభకి రీచ్ అయ్యి జన సునామీ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. సిద్ధం అనే ప్రోగ్రామ్ని రేపు మేము చాలా భారీగా హైలైట్ చేయబోతున్నాం. ఓటు అడిగే హక్కులో జగనన్నకున్న హక్కు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి లేదు. మేము వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం, మేము వస్తే కాపు సీఎం అవుతాడని అంటున్నారు. కానీ జగనన్న నేను మంచి చేస్తేనే మీరు మాకు ఓటేయండి అని అడిగే దమ్ము జగనన్నకు ఒక్కడికే ఉంది. మీకు మాత్రం మందు రేట్లు తగ్గిస్తాం, లేకపోతే మేము కాపులు సీఎం అవుతాం అనే అసలు దురదృష్టంతో మీరు మాట్లాడటం చాలా దరిద్రం. ప్రజలందరూ కూడా మంచిగా ఓటేస్తారు, జగనన్నకే ఓటేస్తారు, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మేము ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సభ మీకు ఉదాహరణ. రేపు సభ జరుగుతూ ఉంటే ఈరోజే లక్షలాది మంది ప్రజలు వచ్చేసి వెయిట్ చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు ఆణిముత్యాలై మరోసారి మళ్ళీ నవరత్నాలై మా పార్టీని గెలిపించబోతూ ఉన్నాయి. మీరు చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ మొన్నటిదాకా కుల రాజకీయాలు చేశారు, తర్వాత మత రాజకీయాలు చేశారు, ఇవాళ కుటుంబాన్ని చీల్చే రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరు ఎంతమంది వచ్చినా సరే సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి
ఒక్కడే వస్తాడు, ఒక్కటే దెబ్బ వీళ్ళందరూ కూడా దిక్కులు పిక్కటిల్లేలాగా అరుచుకుంటూ పారిపోతారు. ఇది మాత్రం తథ్యం. జై జగనన్న. మేము చాలా సిద్ధంగా ఉన్నాం అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పదం కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. మేము దెందులూరు కాన్స్టిట్యున్సీ వరకే కాదు, దాదాపుగా 50 నియోజకవర్గాల నుండి జనాలందరూ వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆశ ఒకటే, ఆయన ఒకసారి చూడాలి, మళ్ళొకసారి మేము ఆ మాట అంతా వినాలని చెప్పి సీఎం గారి కోసం ఎదురు చూస్తా ఉన్నాం. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. సీఎం వైద్యం నుండి ఇచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి శంకరావు సభ నుంచి కూడా ఇచ్చేటువంటి స్లోగన్స్ కోసం, మరోవైపు దిశానిర్దేశం కోసం తామంతా ఎదురు చూస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా కుట్రలు పనినా కానీ సీఎం వైద్యం నుండి 2024లో కూడా అధికార పీఠాన్ని దక్కించుకుంటారు. ఏదైతే తమ నినాదం ఉందో వైనాట్ 175 నినాదాన్ని కూడా పూర్తిగా రెపరెపలాడిస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. స్టూడియో.